యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. నీ పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత కలుగునుగాక. ప్రియులారా, ఈ పునరుద్ధాన దినాన ప్రభు సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండైన ప్రేమ వందనాలు తెలియపరుస్తూ, ఈనాటి ధ్యానము నిమిత్తమై ఆదికాండము 27వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకొని ముందుకు వెళదాం. అందరూ తీశారా? 21వ పేజీ నెంబర్. ఇస్సాకు వృద్ధుడై చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు విన్నాం. దేవుడే వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనందరికి సుపరిచితమైనటువంటి ఒక సంగతిని మనం చదువుకున్నాం. ఈ చదువుకున్నటువంటి వాక్య భాగములో మన పితరుడైన అబ్రహాము కుమారుడు ఇస్సాకు మనకు కనిపిస్తా ఉన్నాడు. ఇస్సాకు తన జీవితంలో చాలా కాలమైనటువంటి తర్వాత వృద్ధాప్యములోనికి వెళ్ళిపోయాడు. వృద్ధాప్యములోనికి వెళ్ళినప్పుడు కళ్ళకు మందదృష్టి కలిగింది. వాస్తవానికి కనబడటం లేదు. ఇస్సాకుకు 2 కుమారులు, ఒకడు ఏశావు, మరొకడు యాకోబు. ఈ పెద్ద కుమారుడైనటువంటి ఏశావును పిలిచాడు ఈ ఇస్సాకు. అయ్యా, ఏశావుతో ఇస్సాకు అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా, నేను వృద్ధుడను, నా కళ్ళు మందదృష్టిగా వచ్చేసాయి. నేను చనిపోక మునుపు నీవు అడవికి వెళ్ళి వేటాడి నా కొరకు మాంసము తెచ్చి
భోజనం సిద్ధపరిచి నాకు పెడితే నేను చావక మునుపు నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. హల్లెలూయా. ఈ మాట చెబుతూ ఉన్నటువంటి సమయంలో చాటున ఉండి తల్లి అయినటువంటి రెబెకా వింటుంది. ఎవరికి చెప్పేటువంటి మాటలు వింటుంది అంటే, తండ్రి తన పెద్ద కుమారుడైన ఏశావుతో చెప్పే మాటలు వింటుంది. విన్న తర్వాత ఏశావు ఏం చేశాడు? బయలుదేరి తన బాణమును విల్లును అంతటిని తీసుకొని అడవికి బయలుదేరాడు. బయలుదేరి వేటాడి ఇదిగో తన తండ్రి అడిగినటువంటి రుచిగల భోజన పదార్థములను సిద్ధపరచి పెడదాం అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. వెంటనే ఇదిగో ప్రియులారా, ఈ రెబెకా ఏం చేసిందంటే తన చిన్న కుమారుడైన యాకోబును పిలిచింది. యాకోబును పిలిచి, అయ్యా యాకోబు, నీ తండ్రి నీ అన్నతో ఒక మాట చెప్పుతుండగా నేను విన్నాను. నీ తండ్రి చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, నీ తండ్రి చనిపోక మునుపు నీ అన్నతో చెప్తున్నాడు, నీ అడవికి వెళ్ళి వేటాడి మాంసము తెస్తే నీవు వండి పెడితే దానిని తిని తృప్తిగా తిని నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. కాబట్టి నేను చెప్పినట్లు నా మాట విను అని చెప్పి తల్లి చెప్తుంది. ఏమనంటే, నువ్వు మందకు వెళ్ళు, మందలోనికి వెళ్ళి 2 మేక పిల్లలు తీసుకొని నా దగ్గరకు వస్తే సిద్ధపరిచి నాకు ఇస్తే నేను భోజనం తయారు చేస్తాను, మీ నాన్నకు పెడుదు అని చెప్పి అన్నాడు. ఈ ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావయ్యా అని చెప్పింది తల్లి. అమ్మో, అలా ఎలా కుదురుతుంది? నా అన్న రోమము కలిగిన వాడు కదా, నాకు రోమం లేదు కదా అంటే నేను ఒక ప్లాన్ చేస్తాను, నువ్వు వెళ్ళరా, ఆ శాపం ఏదో నా మీదకి వచ్చును గాక అని చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత జరిగిన విషయాలు ఏంటంటే, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత యాకోబును ఇస్సాకు ప్రశ్నించాడు, యేసేవే అని గుర్తించాడు, ఆశీర్వాదాలు ఇచ్చేశాడు. తర్వాత ఏశావు కూడా వచ్చాడు. తండ్రి భోజనం సిద్ధపరిచి తీసుకొచ్చానంటే, ఎందాకడ పెట్టావు కదరా అన్నాడు. నేనెప్పుడు పెట్టాను, ఇప్పుడే నేను వచ్చాను అన్నాడు. అయితే నీ తమ్ముడు కపటోపాయముతో ఆశీర్వాదాలన్నీ తీసేసుకున్నాడు రా అంటే, అప్పుడు బిగ్గరగా ఏశావు ఏడ్చి, ఒక ఆశీర్వాదమైనా లేదా తండ్రి అని చెప్పి అడిగాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ విషయమంతా మనకు తెలుసు, కానీ ఈరోజు వాక్యం ద్వారా ప్రభు ఏం మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా విందాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ పాఠములో ఉన్నటువంటి ఆంతర్యమును మనం అర్థం చేసుకుంటే, ఇస్సాకు మన ప్రభువైన యేసుక్రీస్తునకు సాదృశ్యముగా ఉన్నాడు. ఇస్సాకు ఇదిగో ప్రియులారా ఎవరి స్థానములో ఉన్నాడంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు స్థానములో ఉన్నాడు. ఇదిగో ప్రియులారా రెబెకా ఏమండి సంగమునకు సాదృశ్యం, అనగా ఇదిగో క్రీస్తు యేసు ఇదిగో ప్రియులారా వరుడైన క్రీస్తుగా ఉంటే సంఘము వధువుగా మార్చబడుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక ఇప్పుడు
ఈ తల్లి అయిన రెబ్బెక్క ఎవరికి సాదృశ్యం అంటే సంగమునకు, సార్వత్రిక సంగమునకు సాదృశ్యముగా ఉంది. అయితే ప్రియులారా, ఇప్పుడు ఏశావు యాకోబు ఎవరికి సాదృశ్యముగా ఉన్నారంటే సంఘములో రక్షింపబడి మారు మనస్సు అనుభవములో, రక్షణ అనుభవములో, పరిశుద్ధాత్మ అనుభవములో పెంచబడుతున్న ఇద్దరు విశ్వాసులకు సాదృశ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ఏశావు యాకోబు ఎవరంటే మన స్థితి కలిగిన వారు. మనమే ఏశావు యాకోబుల వంటి వారు. హల్లెలూయా. అంటే విశ్వాసులకు సాదృశ్యం. ఇప్పుడు ఈ విశ్వాసులుగా ఉన్నటువంటి ఏశావు యాకోబు యొక్క జీవితములో జరిగిన కొన్ని సంఘటనలు మనం చూస్తాం. ఇదిగో వీళ్ళిద్దరూ ఒకే తల్లి గర్భమును చీల్చుకొని పుట్టినవారు, రక్తమును పంచుకొని పుట్టినవారు. ఇదిగో ప్రియులారా, ఒకే తండ్రి పెంపకములో పెంచబడిన వారు. అయితే వీరిద్దరిలో ఒకడు శపించబడ్డాడు, మరి ఒకడు దీవించబడ్డాడు. ప్రియులారా, ఒకడు శపింపబడడానికి, ఒకడు దీవింపబడడానికి కారణము ఏమిటి అంటే దేవుడేమైనా పక్షపాత? చెప్పండి. దేవుడేమన్నా పక్షపాత? మనుషులకు ఉంటుంది పక్షపాతం. మనకు నలుగురు బిడ్డలు పుడితే నలుగురిని 4 రకాలుగా చూడొచ్చు. కొంతమందిలో ఒకరిని ప్రేమగా చూడొచ్చు, ఒకరిని ద్వేషంగా చూడొచ్చు. 4 ఆడపిల్లలు ఉంటే 2 మంచిగా చూడొచ్చు, 2 చెప్పరే. హల్లెలూయా. ఏమండి, 2 మంచిగా చూడొచ్చు, 2 ఇప్పుడు కోడళ్ళే ఉన్నారు అనుకో, దేవునికి స్తోత్రం. కోడల్లో ఒక్కొక్క అమ్మ ఇష్టమైతే ఒక్కొక్క అమ్మ చెప్పరే. మరి మా పాశ్రమ గారు ఏం చేస్తుందో రేపు. హల్లెలూయా. చూడండి, ఏం చేసేదేముంది. ఇప్పుడు కోడళ్ళు కూడా కొంతమంది నేర్చారు. ఈ మాట చెప్పి ముందుకు వెళ్తాను. కోడళ్ళు కూడా, కొత్త కోడలు ఇంటికి వచ్చిందంట. ఇంటికి వస్తే నేర్చారంటే ఏం నేర్చారు? కోడళ్ళు ఇప్పుడు అలా నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రే ముందు చెప్పాం, అమ్మా నువ్వు వెళ్ళిన కాడ నుంచి జాగ్రత్త, అది పెద్ద ఇల్లు, పెద్ద కొంప, పెద్ద కుటుంబం. నీ గిన్నె నువ్వు గడుక్కో, నీ వంటకు నువ్వు వండుకో, నీ తిండి నువ్వు తిను, నువ్వు మాత్రం మూలన పడుకు, అన్ని వదిలిపెట్టేసి. ఏమన్నా మా మామగారు కూడా ఒకసారి, నేను చెప్తా, ఈ మాట చెప్పి ముందుకు వెళ్తాను. నా పెళ్ళయింది. పెళ్ళైన క్రొత్తలు 2 గడ్డి కోసుకొత్తానికి వెళ్ళాం. గేదకి, బరిగొడ్డుకి గడ్డి కోసుకొత్తానికి వెళ్ళాం. వెళ్ళి గడ్డి నేనే కోసేది. ఆమెమో వెనకాల చేతులు పెట్టుకొని ఉంటుంటది. ఏమేమో అంత పనికెత్తేం కాదు. ఇంట్లో పని మాత్రమే వరకే, కానీ ఏ పని కుదరదు. గడ్డి నేనే కోసుకున్నాను, మూట కట్టుకున్నాను. ఏదో చాలా గట్లు అమ్మితే నడుచుకుంటూ వచ్చింది. ఆ టయాన వీళ్ళ నాన్నగారు చూశాడు. ఏంద్రా పిల్లనే గడ్డుకోకెత్తరా అన్న, నోరు మూసుకొని పో, నీకెందుకు నా ఇంట్లో పని సంగతి అని అన్నాను. నిజం, ఉత్తదిగా జరిగిన విషయం ఇది. ఆమెగారిని కూడా అడగండి. కొంతమంది ఇలా నేర్పరితనముగా మార్చబడతారు. ఏమండి, అయితే ఇప్పుడు ప్రియులారా, ఇస్సాకు యాకోబుల యొక్క ప్రియులారా చూడండి, ఇస్సాకు బిడ్డలైనటువంటి ఏమండి ఏశావు యాకోబుల యొక్క జీవితములో ఒకడు శపింపబడ్డాడు, మరి ఒకడు దీవించబడ్డాడు. కారణం ఏంటి అంటే ప్రియులారా, దేవుడు పక్షపాతము కలిగిన వాడా? దేవుడు పక్షపాతముతో చూసేవాడా అంటే ప్రియులారా, మనుషులకున్నట్లుగా దేవుడు
పక్షపాతి కాదు. ఎందుకంటే దేవుని వాక్యములు ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి రండి. దేవుని వాక్యములు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ప్రియులారా, చూడండి 3వ వచనం చదవండి. స్తుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకు అన్నాడు, ఒకళ్ళకి ఇద్దరికి కాదు, మనందరికి ఆయన ప్రతి ఆశీర్వాదమును అందరికీ ఇచ్చాడు సమానంగా. ఇస్తే కొంతమంది పొందుకుంటున్నారు, కొంతమంది పొందుకోవటంలా. కొంతమంది అనుభవిస్తున్నారు, కొంతమంది అనుభవించటంలా. కారణం ఏంటి అంటే దేవుని తప్ప, ఇది దేవుని తప్ప చెప్పరే, దేవుని తప్ప అది. అందరూ ఆశీర్వాదం పొందండి. దేవుడు అందరికీ ఆయన కృపను బట్టి ఆశీర్వాదాలు ఇస్తే పొందుకోమని దేవుడు చెబితే పొందుకోవటానికి నీకు దొబ్బిడై, నీకు బడై, నీకు గర్వం, నీకు అహంకారం, పొందేవాళ్ళు పొందుతూ ఉంటే నువ్వు మాత్రమేం చేస్తున్నా 33 అంకర్లు తిప్పుతావు, మూతి నడక 46 అంకలు నడుస్తావు. ఎట్టొస్తాయి? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు గమనించండి ప్రియులారా, దేవుడు అందరికీ సమానముగా ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఆయన పక్షపాతి కాడు, ఆయనలో పక్షపాతం లేదు. అవునా కాదా? ఈరోజు పక్షపాతం మనలో ఉంటుంది, మనలో లేకుండా చెప్పరే, నాలో అసలు ఏమి లేదండి అంటావనుకో, అది చాలా తప్పు. ఉంటుంది మనలో. ఏదో ఒక కోచ నావగ ఎలక్కాయ అంత ఎలితి, మేక ఎంత తిన్న ఎలక్కాయ అంత ఎలితి అన్నట్టుగా మనకు కూడా ఆ ఎర్రి కొద్దిగన్న బుద్ధిలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దేవుడు పక్షపాతి కాదు. అందుకనే దేవుని వాక్యములో కూడా అపోస్తలుల కార్యగ్రంథంలో 10:34 అంటాడు కదా. చూడండి 10వ అధ్యాయం 34వ వచనములో, దేవుడు 10:34 దేవుడు పక్షపాతి కాడని నేను నిజముగా గ్రహించి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు పక్షపాత చెప్పరే, దేవుడు పక్షపాత కాదే. దేవునిలో పక్షపాతం ఉందా? లేదే. ఒకరిని ఒకలాగా మరొకరిని ఇంకొకలాగా చూసేవాడు దేవుడు అంటే కాదే. అర్థం కాల. పెట్టే విషయంలో, చూసే విషయంలో, అన్ని తెచ్చిపెట్టే విషయంలో మనలో స్వార్థం ఉంటదేమో కానీ ఆయనలో ఏ స్వార్థము లేనివాడు మన దేవుడు. మరిప్పుడు ఇదిగో ప్రియులారా, ఒకడు దీవించబడ్డాడు, మరి ఒకడు శపింపబడ్డాడు. ఒకడు శాపముల పాలైపోయాడు, మరి ఒకడు ఉన్నతమైన ఆశీర్వాదమును పొందాడు. కారణములు ఏమిటి? కారణాలేంటి? ఇద్దరు ఒకే సంఘములో ఉన్నవాళ్ళు కదా, ఒకే తల్లి గర్భము నుండి ఉద్భవించిన వారు కదా, ఒకే రక్తమును ఇదిగో ప్రియులారా పంచుకొని పుట్టినవారు కదా, ఒకే పేగు తెంచుకొని పుట్టినవారు కదా, ఒకే తండ్రి పెంపకములు, ఒకే బోధలో, ఒకే నడిపింపులో నడచిన వారు కదా.
మరి ఇద్దరు ఒకేలాగా చెప్పరే, ఇద్దరు ఒకేలాగా దీవింపబడాలి, లేకపోతే ఇద్దరు ఒకేలా శపింపబడాలి. ఎందుకని యేసు ప్రభు వారే ఆ విషయం కూడా చెప్పాడు. ఏమనంటే గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపితే వాళ్ళిద్దరూ ఎక్కడ పడతారు? గోతిలోనే పడతారు. అర్థం కాల? గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపితే అంటే ఇప్పుడు సపోజ్గా నేను ఒక మాట చెప్తున్నా. నేను ఒక గుడ్డోడిని అనుకోండి, నేను మీ అందరికి త్రోవ చూపే మార్గదర్శిగా ఉన్నాను అనుకోండి. కొంతమంది మీలో కొంచెం జ్ఞానం కలిగిన గుడ్డోడేంది మనకు త్రోవ చూపేదేంది అనుకోవచ్చు, మంచిది అది. పర్లేదులే పదండి, మనం ఏమన్నా కళ్ళు కనపడే వాళ్ళమా ఏంటి అని చెప్పి నా వెనకాలే వచ్చారు అనుకో, నేను ఎక్కడ దిగుతాను? ముందు చెప్పరే, ఎక్కడ దిగుతాను? గోతిలోనే దిగుతాను. నా వెనకాల వచ్చిన వీళ్ళు ఏం చేస్తారు? మెరక మీదకి ఎక్కుతారా? చెప్పండి. నా వెనకాలే మళ్ళా మీరు కూడా గోతిలోనే పడతారు. జాగ్రత్త. అందుకనే ఇప్పుడు తండ్రి ఉపదేశములో ఉన్నటువంటి వాడు, ఒకే నడిపింపులో నడుస్తున్నవాడు, ఇద్దరు ఒకే క్రమములు ఉండాలి కదా, అవునా కాదా? ఒకే నడిపింపులో ఉండాలి కదా. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం, మనందరం బోధ ఒకటే అంటున్నాం, ఒకే సంఘములో ఉన్నాం, ఒకే ఆత్మానుసారమైన నడిపింపులో ఉన్నాం. కానీ మనలో రకరకాలైన బుద్ధులు, రకరకాలైన వేరియేషన్స్, ఆలోచనలు, మనస్తత్వాలు, వీటిని బట్టి ఏమవుతుంది? ఒకడేమో ఎచ్చుగాను, ఒకడేమో తచ్చుగాను, ఒకడేమో ఉన్నతమైన కృపలో, మరొకడేమో ఉన్నతమైన అనగారిన పరిస్థితిలోనికి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ మనం చూద్దాం, గమనించండి. ఇప్పుడు ఒకడు శపింపబడ్డాడు, అతని జీవితము ఇదిగో శాపములో పడిపోవడానికి కారణమేమిటి? అతడు శపింపబడడానికి కారణమేమిటి అనేది మనం చూస్తాం. ఇదిగో అంతేకాదు, ఒకడు దీవించబడ్డాడు. అతడు దీవించబడడానికి కారణమేంటి? ఒకడు శపింపబడ్డాడు. శపింపబడిన వాడిని ముందుగా మనం చూస్తే, ఇదిగో ప్రియులారా, ఏమండి, ఏశావు శపింపబడ్డాడు. అతడు శపింపబడడానికి కారణమేమిటి అంటే ప్రియులారా, వాక్యములో నుండి మనం చూడగలిగితే 25వ అధ్యాయములో మొట్టమొదటిగా యేసేపు శపింపబడడానికి కారణం, మొట్టమొదటిగా 25వ అధ్యాయం 27వ వచనములో మొదటి లైను చదవండి. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు యేసేపు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉన్నాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు యేసేపు ఎదిగినప్పుడు వేటాడగలిగిన సామర్థ్యత అతనికి వచ్చిందట. వచ్చినప్పుడు ఇతడు ఎక్కడుంటున్నాడంట? అరణ్యవాసిగా ఉంటున్నాడు. అరణ్యవాసి అంటే అర్థం ఏంటి అంటే, అరణ్యము అనగా లోకము, అరణ్యము అనగా పాపమునకు సాదృశ్యం. ఇప్పుడు ఇతడు ఎక్కడుంటున్నాడు? ఎదిగాడు. ఇదిగో ప్రియులారా, ఆత్మీయతలో ఎదిగాడు, వేటాడుటలో నేర్పరి అయ్యాడు. కానీ ఇతనిలో ఉన్నటువంటి పనికి మాలిన అప్రథమమైన స్థితి ఏమిటంటే, ఇతడు అరణ్యవాసిగా ఉంటున్నాడు. బైబిల్లో ఏబు పుస్తకములు అంటాడు కదా, అడవిగా అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద కట్లను వెప్పగలిగిన వాడెవడన్నా ఉన్నాడా అంటాడు. అరణ్యానికి
చెప్పరే, స్వేచ్ఛగా తిరగటం అలవాటు అయిపోయింది. దానికి కట్లుండయి. అడవి గాడిద కట్లు విప్పగలిగిన అరణ్యములో అది స్వేచ్ఛగా దొరికిన చోటల్లా మేస్తుంది, దొరికిన చోట సేద తీర్చుకుంటుంది, వెళ్తుంది. దానికి ఏ విధమైన అద్దు ఆపు లేదు. అడ్డుపడేవాళ్ళు లేడు, అడ్డగించేవాళ్ళు లేడు, కట్టేసేవాళ్ళు లేడు. కాబట్టి ఇప్పుడు వెళ్ళి దాని కట్లు విప్పటానికి వెళ్తే దానికి అలవాటు ఏంటి? మూతి పగిలేదాకా దన్నిద్ది, అవసరమైతే కొరికిద్ది. నిజమండి, అవసరమైతే కొరికిద్ది. ఇప్పుడు మీరు కొన్ని రోజులు ఏదైనా పశువునైనా సరే కట్టేయకుండా వదలండి. దాన్ని కట్టేస్తే దాన్ని కట్టేయటానికి చాలా తెప్పలు పడాలి. అసలు ఏదైనా పశువును ఏమండి వదిలేస్తే అది స్వేచ్ఛగా తిరగటం అలవాటు పడిన తర్వాత, అందుకనే ఇక్కడ యేసేపు ఏమండి చూడండి, ఏమండి అరణ్యవాసిగా ఉన్నాడు. అరణ్యము అనగా లోకం, అరణ్యము అనగా పాపం. ఇదిగో ఇతడు ఎక్కడున్నాడు అంటే లోకములో పాపములో పడిపోయి తిరుగుతా ఉన్నాడు. లోకాశలలో చెప్పండి, శరీర సంబంధమైన కోరికలు కలిగిన వాడై నడిపించబడుతున్నాడు. అయితే ఇతను శాపమునకు మొదటి కారణం అది. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా. ఇప్పుడు చాలా మంది ప్రార్థన ఉన్నా సరే ఎల్లకాడు కూర్చుంటారు, చూశారా? ఎల్లకాడు కూర్చుంటారు, చూశారా? అలవాటు పడిపోయాం. ఏమండి అలవాటు పడిపోయాం. టయానికి సీరియల్ వస్తే చూడండి, ఎక్కడున్నా సరే శుభ్రంగా సీరియల్లో చెప్పరే. ఒకవేళ కరెంట్ లేదనుకో, ఏ అమ్మాయి రాత్రి కరెంటు మా ఇంటికాడ పోయింది, సీరియల్ ఏమైంది? నీ పెండాకుడు అయింది. నీకు పెండాకుడు ఏం లేదా ఆడ సీరియల్ ఏం జరిగింది? ఇప్పుడు ఇంకొకటి ఏంటో తెలుసా ప్రియులారా, ఈరోజు జరిగిన ఆ సిరీస్ ఏమంటారు? ఎపిసోడేనా? ఎపిసోడు కరెంటు పోతే ఇదిగో భర్తలనట, ఇదిగో సెల్లులో ఆ ఎపిసోడ్ పెట్టేవా? ఎపిసోడ్ పెట్టేవా? అది చూడకపోతే ఏమో ప్యానం ఏమన్నా బాతుందా? ఏమన్నా ప్యానం ఏమన్నా బాతుందా? లేదే. చూడండి, ప్రార్థనకు మాత్రం వెళ్ళాలంటావా? వెళ్ళాలి. ఇప్పుడు ఇదిగో ప్రియులారా, అరణ్యమునకు అలవాటు పడిన వారు వీళ్ళు. అరణ్యమనగా లోకము, పాపము, శరీర సంబంధమైన కోరికలకు సాదృశ్యముగా ఉన్నది కనుక ఇదిగో ప్రియులారా, ఏమండి అరణ్యమునకు అలవాటు పడిన వారిగా ఉన్నప్పుడు మన జీవితాలలో శాపములు తప్ప ఆశీర్వాదములు మిగలవు. ఆమె లేపండి ఎందుకు వస్తుంది అని డౌన్ ఉన్నా కానీ చెవులే పని చేయించలేదు. దేవుని స్తోత్రం. వీళ్ళారా మన నైట్ ఏమో ఎలిగి పడుతున్నా కాలంలో తిరిగి నాకు అర్థం కదా తిరిగారు. ప్రారంభించినప్పుడు ఒక ఆమె నేను నిద్రలో పాడైపోను. ఆమె కింద పడుతుంది. ఏమి నిద్రలు? దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమండి గమనించండి ప్రియులారా, ఏమండి అరణ్యవాసి అంటే ఇదిగో దేవుని సన్నిధిలో కంటే ఎక్కువ ఎక్కడ గడిపాడంటే లోకములో, పాపములో. ఇదిగో ప్రియులారా, లోక సంబంధమైన విషయాలలో ఇతడు ఎక్కువగా కాలయాపన చేసేవాడు. సంఘంలో వాళ్ళే
సంఘంలో ఒకే నడిపింపు కింద ఉన్న వాళ్ళే. కొంతమంది ప్రార్థనలు ఎక్కువ ఉంటారు, లోకంలో ఎక్కువ ఉంటారంటే లోకంలోనే చెప్పరే ఎక్కువ. బక్సింగ్ గారు గురించి ఒక సాక్ష్యం ఉంది. బక్సింగ్ గారు ప్రియులారా ఎంతటి ప్రార్థనా పరుడు, ఎంతటి ఉన్నతమైన వాడు, ఒక అపోస్తలుడని ఆయనకు పేరు పెట్టబడింది. ఆత్మను ఎరిగినవాడు, ఆత్మానుసారంగా నడిపింపబడినవాడు. ఆయన దగ్గరికి ఇప్పుడు ఎన్టీఆర్ గారు కొన్నాళ్ళు సీఎంగా పదవి చేశాడు కదా, సినిమా హీరో ఎన్టీఆర్ గారు, తాత ఎన్టీఆర్. రామారావు గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు కొంత అభివృద్ధి పడ్డాడంట. ఈ బక్సింగ్ గారు అభివృద్ధి పడిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాడంట. నీ అభివృద్ధికి కారణం ఏంటి అని అడిగితే, ఏమండి తీసుకొని ఆయన చేయబట్టుకొని తీసుకొని ఆయన రూమ్ దగ్గరకు తీసుకెళ్ళాడు. ఏంటి కారణం అంటే 2 గుంటలు చూపించాడు అంట. ఏంటా గుంటలో? మోకాళ్ళు లేచి ప్రార్థన చేసిన గుంటలు అని చెప్పాడు. సరే, ఆయనంతటి వాడే వస్తే, సీఎం అంతటి వాడే వస్తే ఈయనేం చేశాడు తెలుసయ్యా, నాకు ప్రార్థన టైం అయింది, ఇంకొకసారి మాట్లాడుకుందామని వెళ్ళిపోయి, అక్కడ టైం ఏమి అవ్వలే, ఇంకా 1 గంట కూడా కాల. ఏనండి చూడండి, ఏమండి వదిలిపెట్టి, సీఎంను వదిలిపెట్టి ప్రార్థన గదిలోనికి వెళ్ళిపోయాడు. దేవునితో గడపటం ఎక్కువ ఇష్టమా, మనుషులతో గడపటం ఎక్కువ ఇష్టమా? బక్సింగ్ గారికి ఎవరు ఇష్టం? ఏది ఎక్కువ ఇష్టం? దేవునితో గడపటం. మరి మనకేది ఇష్టం? ఓ ఏచ అంటే భలే వెళ్తాం కదా. కళ్ళు కాకరొత్తులు వెలిగించుకున్నట్టు అని చెప్పి అక్కడ ఏమి ఎక్కలాడుకుంటా, ఈ అక్కయ్య ఆ అక్కయ్యకి పసుపురాయి, ఆ అక్కయ్య ఈ అక్కయ్యకి పసుపుయ్య, ఇదే విధానం. అసలు ఎంత సందడో ఆ సందడి. అప్పుడు మాత్రం నిద్ర రాదు. అది నైట్ అర్ధరాత్రి 12 అయినా 2:30 అయినా గుడ్డుగులు మెటాకరించుకొని వస్తా ఉంటారు అక్కడ. నిజం చూడండి, గమనించండి ప్రియులారా. ఇప్పుడు ఇతడు అరణ్యవాసిగా ఎందుకున్నాడు? లోకపు కార్యములలోనే ఎక్కువ నిమగ్నమయ్యేవాడు. లోకపు కార్యక్రమాలలో, లోకపు పనిబాటలలో ఎక్కువ నిమగ్నమయ్యేవాడు. అందుకని ఆశీర్వాదములను కోల్పోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నువ్వు కూడా అలాగే ఉన్నావు అనుకో, నువ్వు కూడా అలాంటి స్థితిలోనే ఉంటే ఆశీర్వాదములను కోల్పోయి శాపములను తెచ్చుకుంటాం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఇతడు అరణ్యవాసి, లోకములోనే ఎక్కువ గడిపేవాడు. లోకంలో ఎంతకాలం ఉంటాం? మాయ అయితే 60, అధిక బలం ఉంటే 70, ఇంకా కొంచెం ఉంటే 80, ఇంకొంచెం ఏడుకులాడు బోడుకులాడు, ఇంకొక 10 కొడితే మేము వేసి రక్తమే చేయు. తర్వాత నీ తాత దగ్గరికి వెళ్తా, అక్కడికే వెళ్ళాలిగా. ఎక్కడికి? అక్కడ దానికోసం సంపాదించుకొనడానికి మనము ప్రయత్నము చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఏమంటే అలాగూ చేయాలి. రెండవదిగా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలోనికి రండి. యేసేపు యొక్క జీవితంలో కలిగిన రెండవ విషయం ఏంటంటే, చూడండి ప్రియులారా, 12వ అధ్యాయము 16వ చరణం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకొనిన భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో చూసుకొనండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇతడు రెండవదిగా చేసిన పనేమిటి? ఒక పూట ఆహారము కొరకు, ఒక పూట తిండి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నటువంటి భ్రష్టుడట.
జ్యేష్ఠత్వం అంటే ఎంత విలువైనది తెలుసా? సంఘంలో ప్రాధాన్యత ఇవ్వటం అంటే ఎంత విలువైనది. సంఘములో ఒక విలువైన స్థాయిలో ఉండడం అంటే అది ఎంత విలువ, అది ఎంత గౌరవం. దాన్ని ఏం చేయాలి మనం చెప్పరే? కాపాడుకోవాలా లేదా? కాపాడుకోవాలి. ఇప్పుడు ఇతడు ఒక్క పూట అన్నం తినకపోతే అని చచ్చిపోతా? ఒక పూట తినకపోతే చచ్చిపోతావా చెప్పరే? ఏమన్నా ఒక పూట తినకపోతే చచ్చిపోతామా? లేదా 2 రోజులు తినకపోతే ఏమన్నా చచ్చిపోతామా? ఇప్పుడు అడవిలో తిరిగి వేటాడి ఒక్కటి కూడా దొరకలేదు. వచ్చేసరికి ఏమన్నా అప్పుడే కలకూర వంటకము వండుతున్నాడట. ఆదికాండం 25లో 28వ వచనము నుండి ఆ మాట ఏమండి అక్కడ ఎక్కడ చదువుతా? అలసి ఉన్నాను 30వ వచనం, నేను అలసి ఉన్నాను. ఏమండి అక్కడ 28వ వచనం నుండి అదే. ఒకనాడు యాకోబు కలకూర వంటకు 29 నుండి ఆ మాటలు ఉన్నాయి. చాలు. కలకూర వంటకాన్ని వండుతూ ఉంటే వేటాడి అలసిపోయిన వాడై వచ్చి చిక్కుడుగాయల కూర ఎర్రెర్రగా మంచిగా ఏపుతా వండుతున్నాడంట. నూనె పోసాడు, కారం వేసాడు, శనగపప్పు గినకపప్పు మొత్తం వేసాడు. దేవునికి స్తోత్రం, మంచిగా వండుతున్నాడు. వండుతా ఉండలేక రే బాబా చచ్చిపోయేటట్టు నన్ను పెట్టరా అంటే యాకోబు అన్నాడంట, రే అబ్బాయి నేను నీకు ఈ అన్నం ఈ కూరేసి అన్నం పెట్టాలంటే, ఈ భోజనం పెట్టాలంటే నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు ఇమ్ము అనంటే ఎతడన్నాడు, ఒరే నేనే చచ్చేటట్టున్నా, నా జ్యేష్ఠత్వ హక్కు నాకెందుకురా, నువ్వే తీసుకో అని ప్రమాణం చేసి అల్లు ఇచ్చేశాడంట. దేవునికి స్తోత్రం. చూశారు ఎంత జ్యేష్ఠత్వపు హక్కు అంటే? పెద్దవాడిగా పడటం అంటే, సంఘములో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండటం అంటే ఎంత ఆధిక్యతది. ఆ ఆధిక్యతను ఎవడైనా అమ్ముకుంటాడా, చేజార్చుకుంటాడంటే ఇదిగో ఇతడు భ్రష్టుడు. మనలో కూడా మనకిచ్చిన ఆధిక్యతలు కొంతమంది ఏం చేసుకుంటాం, పోగొట్టుకుంటాం. నీకున్న విలువ, నీకున్న ప్రత్యేకత, నీకున్న గౌరవం, నీకున్న ప్రతిష్టత నువ్వేం చేసుకుంటావు, పోగొట్టుకుంటావు. నీ అంత భ్రష్టులు లేరు అనుకునేటట్టు చేస్తా. ఇప్పుడు ఏశావు కూడా అదే పని చేశాడు. జ్యేష్ఠత్వపు హక్కును అమివేసేసుకున్నాడు. చక్కగా రోజు ప్రార్థనకు వస్తున్నావు అనుకో, మంచిగా ప్రార్థనలో నిమగ్నం అవుతున్నావు అనుకో, నీకు విలువ పెరుగుతుంది, ఖ్యాతి పెరుగుతుంది. ఇదిగో సేవకుడు నీ కొరకు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తాడు. నీకు ఒక స్థాయి సంఘంలో చెప్పరే ఉంటుంది. సంఘంలో సరిగ్గా లేకపోయావు అనుకో, 4 రోజులు వస్తావు, 7వ రోజు 3వ రోజు, 2 రోజులు వస్తావు, 3వ రోజు 2 రోజులు వస్తావు, 3వ రోజు సెలవా. నువ్వు పడే ఎరగబోటు 2 గంటలకి ఇక్కడ సెలవా. ఏముంది, చిన్నపిల్లలు కానీ బడికి వెళ్తానికి మారంక వేస్తారు, అంగన్వాడికి వెళ్తానికి రోడ్డు మీద ఈడుచుకులాడుతా ఏడుతా వెళ్తారు. చూసారా? ఆ రకం చేస్తారు కొంతమంది. దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చినటువంటి ఆ ప్రథమ స్థితి, ఆ స్థానమును ఇదిగో నువ్వెవడమై అమ్మివేసుకోవటానికి దేవునికి ఇచ్చాడు కదా, నువ్వు నిలుపుకోవాలి కదా. అది వేరే వాళ్లకు అమ్ముకోవడానికి నీకెంత నీకెవడిచ్చాడు ఆధిక్యత? ఏమండి, ఇప్పుడు నన్ను చిన్నోడుగా పుట్టించాడు అనుకో, నేను పెద్దోడుగా కావాలంటే
అవిద్దా అవిద్దా ఇప్పుడు నేను చెయ్యనులే, నేను అట్టాగో చచ్చిపోయేటట్టు నా పాస్టర్ పదవి ఎవరన్నా తీసుకొని అని ఇస్తే అది బాగుంటుందా? దేవుడు నీకిచ్చిన ఆధిక్యత నీవు నిలుపుకోవాలి, కాపాడుకోవాలి. ఆ ఆధిక్యతను ఇదిగో ప్రియులారా, ప్రాణమున్నంత వరకు దానిని ఏం చేయాలి? కాపాడుకుంటూ వెళ్ళాలి. కానీ ఏశావు ఏం చేశాడు తెలుసా? భ్రష్టుడైపోయి అమ్మి వేసుకున్నారు. ఆత్మీయ భ్రష్టులు చాలా మంది ఉన్నారండి. వాళ్ళకి విలువలు తెలియవు, ప్రార్థన విలువలు తెలియవు, ఇదిగో ప్రియులారా, సమయము యొక్క విలువలు తెలియవు, మనుష్యుల యొక్క విలువలు తెలియవు, దేవుని యొక్క విలువలు తెలియవు. వీళ్ళే భ్రష్టులు, ఆత్మీయ భ్రష్టులు. ఏమండి, దేనికో దానికోసం. ఇప్పుడు మీకు ఒక మంచి మాట చెప్తాను. యేసుక్రీస్తుని వెంబడించిన 12 మంది శిష్యుల్లో ఒక భ్రష్టుడు ఉన్నాడు, ఇస్కరియోతు యోధ. 11 మంది పొందుకున్నారు ఆధిక్యత, 12 మంది శిష్యులని పేరు పొందారు. ఎప్పటి వరకు వాళ్ళని గురించి చరిత్ర చెప్పుకునేటట్టుగా నిలబడ్డారు బైబిల్లో. మరి ఇస్కరియోతు యోధ వెంబడించినంత కాలం వెంబడించాడు, వెనకాల ఏం చూశాడు? ధనం. ఈ విలువ గొప్పది, ఆ విలువ గొప్పదంటే అదే గొప్పది అనుకున్నాడు. ఎంత భ్రష్టుడు, ఇంకెవడో లేడు. ఈరోజు అలాంటి భ్రష్టులే, ఆత్మీయ భ్రష్టులు చాలా మంది ఉన్నారు. శరీర కార్యాల కొరకు, ఇదిగో ప్రియులారా, కోరికల కొరకు, శరీర సుఖభోగముల కొరకు, ఇదిగో ఆత్మీయమైన భ్రష్టులు ఏం చేస్తారంటే వారికి ఇవ్వబడిన ఆధిక్యతను పోగొట్టుకుంటారు. ఈరోజు ఏశావు చేసిన పని కూడా అదే. అందుకనే ఇతడు ఈ పని చేశాడు గనుకనే శపింపబడ్డాడు. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఒకటేం చేశాడు? లోకంలోనే ఎక్కువ ఉండేవాడు. ప్రార్థనలో, దేవుని సన్నిధిలో ఉండే గడపటం కంటే కూడా లోకంలో స్నేహితులతో, పనికిమాలితో, పనికిమాలిన శాస్త్రాలే. ఎవరికన్నా ఒప్పర మీటింగ్లు ఎక్కువ, దేవుని సన్నిధికి రావటం తక్కువ. సొల్లు కబుర్లు ఎక్కువ, పనికిమాలిన మాటలు ఎక్కువ, దేవుని సన్నిధిలో గడపటం తక్కువ. లోకపు పనులే ఎక్కువ. ఇకే పని అవసరం లేదు. నాకు బాగా ఆ మాట అసలు పదే ఎప్పుడు చూసినా, వినయ్ మాథ్యూస్ గారు అనే ఒక దైవజనుడు, మీ అందరికీ తెలుసు, మన మందిరానికి కూడా వచ్చారు. రేపు ఆదివారం రామగుండంలో బల్లారాధన ఉంది. సేవకుల వరకు బల్లారాధన రా. తప్పకుండా అంటే, అయ్యా రేపు ఆదివారమే మా సంఘంలో కూడా, అది 2వ ఆదివారం వచ్చింది మన సంఘంలో, రేపు ఆదివారమే మన సంఘంలో కూడా బల్లయ్యా. మరి రేపు చచ్చిపోతే ఏం చేస్తారా అన్న. చచ్చిపోతే ఏం చేస్తాను? నాకు నిజంగా భలే ఆలోచన. నిజంగా చచ్చిపోతే ఏంటి పరిస్థితి? ఇంటికాడ బొవ్వ కూర ఏదో ఒకటి మంచి, ఏదో ఒక రోజు ప్రియులారా మంచి కూర ఏదో కూర వండుకున్నాం, మంచిగా తిందాం అనుకున్నాం. ఏదో ఏ రోజో కానీ ఏదో జరిగింది మొత్తానికి. కూడు తింటే ఏమండి అడగండి, అస్సలు అంటుకాను కూడా అంటుకాను. ఆ చికెను, చేపలు ఏదో మొత్తానికి తెచ్చి మంచిగా భోజనం అంతా వండిచ్చాను. క్రిస్మస్ రోజు అనుకుంటా, ఏదో జరిగింది మొత్తానికి. భోజనం వండుకున్న మా మేనత్త కొడుకు రేపల్లి అబ్బాయి, మోగబ్బాయి, ఒక అబ్బాయి అన్నాడు. ఐలారంలో యాక్సిడెంట్ జరిగింది. అనవలేదు, ఏమి లేదు. ఆడబడేసి క్రిస్మస్ పండుగ అయింది. మీకు బర్రన బయలుదేరట్టు వెళ్ళా. అటు నుంచి తెనాలి వెళ్ళా, తెనాలి నుండి రేపల్లి వెళ్ళా, రేపల్లి నుండి మళ్ళీ గుంటూరు, అటు నుండి మళ్ళీ చెరుకుపల్లి తీసుకొచ్చారు. తిండి తింటే ఒట్టు ప్రియులారు చూడండి. అంటే ఇదిగో ఏమండి, చేద్దామనుకుంటాము కానీ చేయలేక. ఇప్పుడు అట్లాగే ఏదో ఒకటి ఇంటికాడ వండుకొని వస్తాం అనుకోండి, తినగలుగు వెళ్ళి అబ్బా ఆతరతలాడితే తిందాం అనుకుంటాం, తినలేము ఒక్కోసారి. పరిస్థితుల ప్రభావం. ఇప్పుడు ఏశావు శపింపబడడానికి కారణములివే.
ఇదిగో ప్రియులారు, లోకము, లోకాశలు, లోకపు కార్యాలే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేవాడు, దేవుని పక్కకు దోసేసేవాడు. ఏమండి, తనకివ్వబడిన ఆధిక్యత, ప్రతిష్టత అన్నిటినీ అమివేసుకున్నాడు. అదిగా అట్లాంటి భ్రష్టుడు, అలాంటి భ్రష్టుడు ఎత్తాడు. అమివేసుకోవటం చెప్పరే, అమివేసుకోవటం. చాలా మంది స్త్రీలు ఏం చేస్తారు తెలుసా, భర్త ఆధిక్యత ఇస్తే, అవకాశం ఇస్తే, డబ్బులు దాయమని ఇస్తే ఏమిష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతుంది అనుకో. ఏమిష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతుంది అనుకో, ఏం చేస్తా? ఆడేదో తెల్లారేదో దానికి కట్టాలనుకొని ఒక 5 వేలు తెచ్చి ఇచ్చాడు. కొండలో చీరలో అంటొచ్చాడు అనుకోడన్న. ఆడోళ్ళ కొన్న ఎర్రి మామూలు ఎర్రి కాదుగా. కొండలు చూస్తే ఏసు రక్తమే చెయ్యం, చీరలు చూస్తే బీరువా నుండే చీరలు ఉండే సరే కాక. ప్రియులార, దేవునికి స్తోత్రం. మొత్తం కొనేసింది. వీడికి రేపు డబ్బులు అవసరం. అమ్మాయి డబ్బులే అంటే అందనుకో, ఈ బగిలేదాకా కొడతాడు. దేవునికి స్తోత్రం. రెండోసారి డబ్బులే ఇచ్చిన ఆధిక్యత ఏం చేసుకుంటున్నా చెప్పరే, పోగొట్టుకుంటున్నాం, చేజార్చుకున్నాం. నీ అంత భ్రష్టులు ఇంకెవరు లేరు. మూడవదికి ఇంకొక మాట ఉంది, ఆ మాట చెప్పి ముందుకు వెళ్తాను. అక్కడ ఇంకొక మాట అన్నాడు, భ్రష్టుడైనను వ్యభిచారి. ఇతడు మూడవదికి ఏంటంట, వ్యభిచారము కలిగిన స్థితి కలిగిన వాడు, వ్యభిచార తత్వం, పాపమునకు ఎక్కువగా స్థానమిచ్చేటువంటి వాడు. ఇతడు ఆశీర్వాదాలు కోల్పోయాడంటే కారణం ఏంటి? ఇతడు లోకంలోనే ఎక్కువ ఉండేవాడు, దేవుని సన్నిధి కంటే లోకంలోనే ఎక్కువ గడిపేవాడు, భ్రష్టుడు. ఇదిగో ప్రియులారా, అతనికి ఇవ్వబడిన ఆధిక్యతను వేసుకున్నాడు. మూడవదిగా వ్యభిచారి. ఇలాంటి వ్యక్తికి ఆశీర్వాదాలు వస్తాయా? వస్తాయా? ఈ మాట వాస్తవానికి చెప్పకూడదు, ఈ మాట చెప్పకూడదు. ప్రియులారా, కొన్ని సంఘాలలో, ఒక సంఘంలో జరిగిన సంఘటన చెప్తున్నా. కొన్ని సంఘాలలో జరిగేటువంటి విషయాలు ఏంటో తెలుసా? యవనస్తులు, మనకెవరు యవనస్తులు లేరులే, రారు. కానీ ఇదిగో సిటీల్లో కొన్ని ఓళ్ళల్లో చర్చిల్లోనే ప్రేమ కలాపాలు, చర్చిల్లోకి వస్తూ కూడా ప్రేమలు కొనసాగించే దౌర్భాగ్యం. ఏమండి, అదేమంటాడు? దేవుని వాక్యం అంటది, చర్చిలోకి వచ్చిన కాడ నుంచి వాక్యం అనరు, పాటలు పాడరు, ఒకళ్ళనొకళ్ళు చూసుకోవటం సరిపోదు. ఏమండి, ఇది ఒక దౌర్భాగ్యం. చర్చిలో జరుగుతున్నాయి ఇప్పుడు. అదేమంటే పెళ్లిళ్ళు కూడా చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు చర్చిల్లోనే. మొన్న ఒక విషయంలో చూస్తే, ఒక పాస్టర్ గారు చర్చిలో, పాస్టర్ గారి కుమారుడు చర్చిలో ఉన్న అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని వచ్చాడు. దౌర్భాగ్యాలు జరుగుతున్నాయి. ఇది వ్యభిచార కార్యములకు సంబంధించిన విషయాలు. హల్లెలూయా. ఏమంటే దేవుని వాక్యం అంటుంది, ఒక స్త్రీని మోహపు చూపుతోనే చూస్తే పాపం చేసినట్టే కదా. ఇప్పుడు ఇంతకుముందు ఆయన పేరేంటి, షరీఫ్ గారు మన సంఘానికి వచ్చాడు, మీకు గుర్తుందా? షరీఫ్ గారు, డేవిడ్ గారు వాళ్ళు తీసుకొచ్చారు. శాంతమ్మ గారు, డేవిడ్ గారు వైజాగ్ ఆ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో వాళ్ళ అన్నయ్య అంట పెళ్లి చేసుకున్నాడంట. మీకు అందరికి గుర్తుందో లేదో, నాకు బాగా గుర్తు ఈ మాట. వాళ్ళ అన్నయ్య పెళ్లి చేసుకున్నాడంట. పెళ్లి చేసుకొని ఇక గొడ్డలు ఉతుకుతున్నా, ఆ గొడ్డలు ఆరేస్తున్నా, వెళ్ళి వెనకాలకి వెళ్ళి ఆ చీరలో ఎండేసి, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అని చెప్పి పాటలు పాడేవాడు. మధ్యంతరాన్ని దేవునికి స్తోత్రం చెడిపోయిందంట. ఈ బంధం కాస్త ఏమైంది చెప్పరే, విడిపోయింది.
కారణం ఏంటి? మనుష్యులు లోక సంబంధమైన విషయాలకి స్థావిస్తారు. దేవునికి ఇవ్వవలసిన స్థానమును దేవునికి ఇవ్వకుండా మరచిపోతారు. అంతేకాదు భ్రష్టులు, వ్యభిచారి. ఇతడు యేసేపులున్న 3 క్వాలిటీస్ ఇవి. అందుకని ఆశీర్వాదములను కోల్పోయాడు. ఇక మనం ముందుకు వెళితే యాకోబు దీవించబడడానికి కారణాలు ఏంటంటే అదే ఆదికాండం 25:27 2వ లైన్ చదవండి అమ్మా. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఎక్కడ నివాసం చేస్తున్నాడు? ఇతడు సాధువై. సాధువు అంటే కోపము, మదమచ్చర్యము, చెడు స్వభావములు, చెడు ఆలోచనలు లేనటువంటి సాధువైన మనస్సు కలిగిన వాడు. అంతేకాదు ఇతడు ఎక్కడుండేవాడంట? గుడారమనగా దేవుని మందిరం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడ నివాసం ఉండేవాడు? దేవుని మందిరములో. ఎప్పుడన్నా చూడు దేవుని మందిరంలో కనపడేవాడు. మనం ఆదివారం ఒక్కపోటే, మంగళవారం ఒక్కపోటే, శనివారం ఒక్కపోటే అని టయాలు పెట్టుకొని ఆ టయాల్లో గంట ప్రార్థన అంటే అరగంట ఆగిన తర్వాత వస్తాం. ఇదిగో 2 గంటల ప్రార్థన అంటే గంట ఆగిన తర్వాత వస్తాం. చూడండి, పాటలు అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత వస్తామే. మనకలా కాదు ఆయన. ఎట్టొచ్చేవాడు అంటే ఎల్లప్పుడూ మందిరములోనే, గుడారములోనే నివాసం చేసి తన తిండి అక్కడే, నిద్ర అక్కడే. ఏమండి, దేవుని మందిరం అంటే అంత ఇష్టం. హల్లెలూయా. మనకే ఎక్కసం, ఆయనకేమో ఇష్టం, మనకేమో ఎక్కసం. చాలా మందికి ఎక్కసమే. ప్రియులారా, ఇప్పుడు యాకోబు దీవించబడడానికి కారణం ఇదిగో ప్రియులారా, దేవుని మందిరములో గడిపే అనుభవం. దేవుని మందిరములో ఎక్కువగా గడిపేవాడట. హల్లెలూయా. ఏమన్నా దేవుని మందిరములో ఎక్కువ ఎవడైతే గడుపుతాడు? గడపటం అంటే దేవుని మందిరానికి వచ్చిన కాడి నుంచి కుర్చీలో కూర్చున్న, కింద కూర్చున్న, ముసుకెట్ట ముందుకేసుకొని నిద్రపోవటం కాదు. అర్థం కావట్లా? బటిప్రోల్లో రవి పాస్టర్ గారు అని ఉన్నాడు. ఒక ఆమె రోజు ప్రార్థనకు వస్తుందంట. ఇంట్లో ఫ్యాన్ లేదు. అది బాగా భయంకరమైన దోమల కాలం. హల్లెలూయా. దోమల కాలం. రోజు ప్రార్థనకు వస్తుంటే పాస్టర్ గారు అనుకున్నాడంట, అబ్బా ఒక విశ్వాసి కొత్తగా వస్తుందిలే అనుకున్నాడంట. అమ్మా రోజు ప్రార్థనకు వస్తున్నా, చాలా సంతోషం, ఎక్కడమ్మా మీ ఇల్లు అన్నాడంట. ప్రార్థనకు రావటం కాదయ్యా పాస్టర్ గారు, మా ఇంటికాడ దోమలు ఎక్కువ ఉన్నాయి, తగ్గుట్టి చంపేస్తున్నాయి, కాసేపు అన్న చర్చిలో పడుకుందామని వస్తున్నాను అయ్యా. మనకు ఆ పరిస్థితే లేదు. మరి ఎక్కడెందుకు నిద్ర వస్తున్నాయి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, గమనించండి ప్రియులారా, ఎల్లప్పుడూ దేవుని మందిరములో ఉండేవాడు యాకోబు. గుడారవాసి అంటే ఎప్పుడు ఇదిగో ప్రియులారా గుడారములో నివాసము చేసేవాడు. ఏమండి, అందుకనే దేవుడు అతనిని దీవించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవదిగా మనం చూస్తే యాకోబు జీవితంలో రెండో అనుభవం. ఇప్పుడు తల్లి అయిన మరి రెబెకా ఏం చెప్తుంది? అయ్యా 8వ వచనం చూడండి, 27:8. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు
చెయ్యి. ఇప్పుడు యాకోబు ఎవరి మాట అంటున్నాడు? తల్లి అయిన రెబెకా మాట. తల్లి అనగా స్త్రీ ఎవరికి సాదృశ్యం అని చెప్పాను? సంఘమునకు. సంఘములో బోధింపబడే ఉపదేశమునకు కట్టుబడి నడిచేవాడు యాకోబు. ఏ బాధ అయితే వినబడుతుందో సంఘము మాట అనగా సంఘములో బోధింపబడే మాటను పట్టి నడిచేవాడు యాకోబు. వాళ్ళ సంఘంలో ఎన్నెన్నో బోధలు వినపడనే గాని మనం మాత్రం వాటి కట్టుబడి నడిచే పరిస్థితులు చెప్పరే లేవు. యాకోబు ఏం చేశాడు? తల్లి మాట విన్నాడు, తల్లి మాటకు లోబడ్డాడు. ఒకవేళ శాపం వస్తే నా మీదికి వచ్చునుగాకని పలికాడు. పలికింది తల్లి అయిన రెబెకా. ఆ శాపం మీద నీ తండ్రి పెడితే నా మీదకి వచ్చునుగాకయ్యా. హల్లెలూయా. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, నా మాట విను, నేను ఆజ్ఞాపించినది చెయ్యి అంటే ఇప్పుడు యాకోబు అన్నాడు. నేనే అన్నాడా? సంఘంలో ఒక పని ఒక కార్యక్రమం పెడితే, ఒక కార్యక్రమమును గురించి బోధకుడు సేవకుడు చెబితే దాన్ని పాటించిన వారు ఆజ్ఞను విన్నట్టు అనుసరించినట్టు. అంతేనా? ఇదేమ్మా అంతేనా కాదా? సంఘంలో ఒక క్రమం పెట్టామనక ఆ క్రమాన్ని పాటించడం, సంఘములో ఉన్న కట్టుబాటులకు లోపడడం. ఏమండి? అది తల్లి మాట వింటాం. తల్లి సంఘం అంటే ఇది మనకు తల్లి సంఘం. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎక్కడ రక్షించబడ్డావు, ఇదంతా మనకేమై ఉంది? ఇదే మనకు తల్లి సంఘం. ఈ తల్లి సంఘంలో నీకు బోధింపబడుతున్న బోధ ఏదైతే ఉందో దానిని బట్టి నువ్వేం చెయ్యాలి? చెప్పాలి. ఏం చెయ్యాలి? ఇప్పుడు రేపు అందరు కలిపి తలా 200 ఇవ్వండి అంటాను అనుకో, యాన్న మా పతాక డబ్బులు అడుగుతాడు ఈయన. అనుకోవటం పాటించటం కాదు. సేవకుడు ఎందుకు చెప్పాడు చెప్పండి? ఎందుకు చెప్పాడు? ఇవ్వాలి. అది తల్లి మాట వినడం, సంఘములు బోధింపబడే మాటను బట్టి నడిపింపబడటం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా ఇదిగో ప్రియులారా, యాకోబు వలె ఏం చెయ్యాలి? రెబెకా ఏదైతే చెప్పిందో ఆ మాటను విన్నాడు. ఏమండి? శాపములు ఒకవేళ నీ తండ్రి పెడితే అవి నా మీదకి వచ్చునుగా, కానీ వస్తే ఒకవేళ నా మీదకి వేసుకుంటానయ్య అని చెప్పింది. అందుకని తల్లి మాట విన్నాడు గనుక, సంఘమును బట్టి నడిచాడు కనుక అతడు దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడవదిగా లాస్ట్కి ఇంకొక మాట చెప్తాను. అతడు దీవించబడడానికి మూడవ కారణం ఏంటో తెలుసా? తండ్రి నేను చావక ముందు నాకు ఇష్టమైన భోజనం పెట్టమని తండ్రి అడిగితే ఏశావేమో దూరం వెళ్ళిపోయాడు వేటాడి తీసుకొని రాటానికి. యాకోబేమో మందలోనికి వెళ్ళి త్వరదిగా సిద్ధపరచి తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనమును పెట్టి తండ్రిని సంతృప్తి పరిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ పెట్టేది ఎలా పెట్టాలంటే ఎప్పుడుకో పెడదాంలే కాదు, మీకు మళ్ళీ ఈ మాట తెలియాలి. వెళ్తాములే ఎప్పటికైనా అనేది కాదు, ఎప్పటికైనా పెడతాములే అనేది కాదు. యాకోబు ఏం చేశాడంటే మొదటిగా చెప్పండి తొందరగా పెట్టాడు. తండ్రి ఆకలని అనగానే త్వరగా సిద్ధపడిచి
ముందు ఎవరైతే పెడతాడో వాడే చెప్పండి దీవింపబడతాడు. ఈ విషయంలో ప్రార్థన స్టార్ట్ అయింది. ప్రారంభము నుండి ఎవరైతే ఉంటారో, మధ్యలో ఎవరైతే వస్తారో, ఎగిరి దంచినదే కూలి ఎగరక దంచినదే కూలి అన్నట్టు కాదు ఇది. అర్థమవట్లా? ఎగిరి దంచిన ఎవడో ఒడ్లు పోసాడంట, ఒరే మీరు ఎలా దంచుతారో దంచండి, ఈ బియ్యం కావాలా అన్నాడు. బియ్యం కావాలంటే ఒకడేం మామూలుగా దంచుతున్నాడు, ఒకడేం ఎగిరెగిరి దంచుతున్నాడు. నువ్వు ఎగిరినాదే కూలి, ఎగరకపోయినా అదే. ఇప్పుడు ఏది బెస్టో? కాముగా నుంచొని దంచడం బెస్టా, ఎగిరెగిరి దంచడం బెస్టా? కారమో బియ్యమో దంచో ఆహాయ్ ఆహాయ్ అనేవాళ్ళు చూసారా ఇంతకుముందు? అనకపోతే దంచలేరంటే దంచవచ్చు. ఏమండి, ఇప్పుడు ఎవరు పప్పరథమముగా తండ్రి కోరికను తీరుస్తారో వారి జీవితములో ఆశీర్వాదాలు వస్తాయి. ఇప్పుడు యాకోబు ఆశీర్వదించబడ్డాడంటే 3 విషయాలు. ఒకటి, గుడారవాసిగా ఉండేవాడు. రెండవది, తల్లి మాటను వినేవాడు. మనం ఎవరి మాట వింటామో కూడా లేదో మనకు తెలియదు. దేవుని మాటను మాత్రం అసలు వింటామా? చెప్పరేమండి అమ్మా? దేవుని మాటను వినాలి, సంఘము బోధించే బోధను వినాలి, దాని ప్రకారం నడవాలి. మూడవదిగా, ఇదిగో ప్రియులారా, తండ్రికి ఇష్టమైనది ఎప్పుడుకొకసారికి పెడదాంలే కాదు, త్వరపడి ఎవడైతే పెడతాడో వాడే దీవింపబడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ముందెవరు పెట్టాడు? యాకోబు పెట్టాడు. తర్వాత వచ్చాడు ఏశావు. నువ్వు తర్వాత పెట్టింది లెక్కలో లేదు. ముందు పచ్చడి మెతుకులేసైనా ఆకలి తీర్చావనుకో, తర్వాత మంచి మాంసం కూరలు పెట్టినా సరే ఎక్కదో, ఎక్కిద్దా? ముందు ఆకల్లో పచ్చడో కల్లో గంజో మొత్తం ముందే వేసేసాడు, కడుపు నిండిపోయింది, ఇంకేమెక్కిద్ది? మొదట ఎవడైతే పెడతాడో, ఏమండి ఇప్పుడు మనలో కూడా మందిరంలోకి వచ్చేది ప్రారంభము నుండి, ప్రారంభము నుండి 1-2 రోజు లేట్ అవ్వచ్చు అనుకో. స్టార్టింగ్లోనే వచ్చేవాడు ఉంటాడు, మధ్యలో వచ్చేవాళ్ళు ఉంటారు, ఆఖరికి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. ఎవడు ధన్యుడు ఇప్పుడు అంటే ప్రారంభము నుండి ముగింపు వరకు ఉన్నవాడు ధన్యుడు, మధ్యలో వచ్చిన వాడు కాదు. హల్లెలూయా. కాబట్టి ఒకడు ఆశీర్వదింపబడ్డాడు, ఒకడు శపింపబడ్డాడు. కారణాలు ఏంటో మనం చూసాం. మన జీవితాల్లో కూడా శాపము కావాలా, ఆశీర్వాదం కావాలంటే ఏది కావాలనుకుంటాం? మనం ఆశీర్వాదాలే. కానీ దేవుని సన్నిధిలో మనం యాకోబు వలె చేసినప్పుడు మనకు ఆశీర్వాదాలు వస్తాయి. ఏమండి, ఇదిగో మనం కూడా చేస్తున్నాములేని యేషేవు వలె చేస్తే శాపాలే మన జీవితాల్లోకి వస్తాయి. అలాగూ రాకుండా నిమిత్తం, దీవెనలు వచ్చు నిమిత్తం యాకోబు వలె ఇదిగో మనం నడిపించబడి ప్రభు సన్నిధిలో నిలబడదాం. అట్టి కృపా దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచండి.